నిజమైన సంతోషం. ఒక ఊర్లో ఒక గృహస్థుకు ముగ్గురు కొడుకులు ఉండేవారు. తండ్రి ఖజానాలో రాతగాడిగా ఉండి ఏ కొరత లేకుండా కొడుకులను పోషిస్తూ వచ్చాడు. ఆయన పెద్దవాడైపోయి ఆరోగ్యం చెడిపోయినందున ఖజానా ఉద్యోగం మానుకొని ఇంట్లో విశ్రాంతి తీసుకోసాగాడు. తండ్రి బాగానే సంపాదించాడు, కానీ కొడుకులు తిని తిరగడం తప్ప ఏ ఉద్యోగంలోనూ ప్రవేశించలేదు. అది చూసి తండ్రి ముగ్గురు కొడుకులను పిలిచి, ఇన్నాళ్ళు నేను మిమ్మల్ని పోషించాను, ఇప్పుడు నేను మూలపడ్డాను, మీకు వయసు వచ్చింది, ఇక మీరే నన్ను పోషించాలి, మీకు తలా ఒక 100 రూపాయలు ఇస్తున్నాను, వాటిని తీసుకొని మీరెటైనా వెళ్ళండి, ఏమైనా చేయండి, 1 సంవత్సరానికి మీరు నాకు సంతోషం కలిగించే పనులు చేసి తిరిగి రండి అన్నాడు. ఐశ్వర్యం కన్నా మనిషిని సంతోషపెట్టేది మరేముంటుందనుకొని పెద్దవాడు నగరానికి వెళ్ళి ఒక గొప్ప ధనికుడి వద్ద పనికి కుదిరి విశ్రాంతి వేళల్లో బరువు మోయటం దగ్గర నుంచి ఏ పనైనా సంకోచించకుండా చేశాడు. సంవత్సరం పూర్తయ్యేసరికి అతడి వద్ద 10,000 పోగయ్యాయి. అతను దానితో ఒక మంచి రత్నాన్ని కొని ఇంటికి తిరిగి వచ్చి దాన్ని తన తండ్రికి ఇచ్చాడు. అయ్యో నాయనా, ధనమే ప్రధానమని అడ్డమైన చాకిరీ చేసి ఎలా అయిపోయావు, నిన్ను చూస్తే నాకు దుఃఖం కలుగుతున్నదిరా అన్నాడు తండ్రి. రెండోవాడు ఒక సిద్ధ వైద్యుడి దగ్గర శిష్యుడిగా చేరి ఆయనకు ఎంతో శ్రద్ధాశక్తులతో శుశ్రూషలు చేసి మెప్పించి ముసలితనంలో కలిగే జాడ్యాలను పోగొట్టే ఒక గొప్ప ఔషధాన్ని సంపాదించి ఇంటికి తిరిగి వచ్చి తండ్రికి ఎంతో సంతోషంగా ఇచ్చాడు. నాకు ఈ ఔషధం ఎందుకు నాయనా, నేను సమస్త సుఖాలు అనుభవించాను, కృత్రిమంగా తెచ్చిపెట్టుకునే యవ్వనం నాకు సంతోషం కలిగించదు, ఇది చూసి నేను సంతోషిస్తానని నువ్వు అనుకున్నందుకు నాకు విచారమే కలుగుతున్నది అన్నాడు తండ్రి. మూడోవాడు ఒక వృద్ధుడైన గురువు దగ్గరకు పోయి తండ్రి సంతోషించాలంటే కొడుకు ఏం చేయాలి అని అడిగాడు. నీకు అభిమానం గల విద్య ఏమిటి అని గురువు అడిగాడు. నాకు సంగీతం అంటే ఇష్టం అన్నాడా కుర్రవాడు. అయితే సంగీతం నేర్చుకో, అందులో ప్రవీణుడివి అయ్యావంటే నీ తండ్రి సంతోషిస్తాడు అన్నాడు గురువు. మూడోవాడు గురువు చెప్పినట్టే ఒక సంగీత విద్వాంసుడి దగ్గరకు పోయి తన దగ్గర ఉన్న డబ్బంతా ఇచ్చేసి ఆయన వద్ద సంగీతం నేర్చుకుంటూ అహోరాత్రాలు సాధన చేశాడు. 1 ఏడాదిలో అతను గొప్ప సంగీత విద్వాంసుడై దేవాలయంలో పాడసాగాడు. అతని పాట విన్న రసికులు తన్మయులై రాజుగారికి అతని సంగతి చెప్పారు. రాజుగారు అతన్ని ఆహ్వానించి ఆస్థానంలో పాడించి మెచ్చుకొని అతన్ని ఆస్థాన విద్వాంసుడిగా నియమించాడు. తండ్రిని చూసి రావటానికి మూడోవాడు రాజుగారి అనుమతి పొంది రాజుగారిచ్చిన కానుకలన్నీ తీసుకుని ఇంటికి వచ్చాడు. తండ్రి ఆ కొడుకును చూసి సంతోషించి, ఇదే తండ్రికి నిజమైన సంతోషం, కొడుకు కీర్తిమంతుడు కావటంతో తండ్రి ధన్యుడవుతాడు అన్నాడు. ఇదండి ఇవాల్టి కథ. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రియా స్టోరీస్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.